ఈ నెల 14న విశాఖలో జరిగే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నేతలకు సూచించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కూడలిలోని కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం రెడ్డి నరసింహారావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో జరుగుతున్న ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైందని అన్నారు. నేటి యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు సోదరులు కన్నారెడ్డి నరసింహరావు గారికి నేటి యొక్క ఇంకా ఏ పదవి ఇచ్చినా చేస్తాను, నేను ఏది అడగను, మీరు ఏది ఇస్తారు. నమస్కారం. ఏదైతే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ నెల 14వ తారీఖున సభకు ఇచ్చేస్తున్నారో దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు గాజువాకలో సీనియర్ నాయకులు కన్నవరెడ్డి నరసింహరావు గారు, అలాగే నూకరాజు గారు, సోమబాబు గారు, భారతీయ జనతా పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు యొక్క సొంత జిల్లాలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మొదటి విడత సారథ్యానికి సంబంధించిన ముగింపు కార్యక్రమం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా వేలాది మంది జనాలతోటి కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు పెద్దలు నడ్డా గారు విచ్చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది. ఏ వార్డుకు పోయి కార్యకర్తల్ని ప్రజల్ని కదిలించినా పెద్ద ఎత్తున 14వ తారీఖున రైల్వే గ్రౌండ్ లో జరిగేటువంటి సభకు సమాయత్తమై ఉన్నారు. అలాగే కార్యకర్తలు కూడా డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ టచ్ చేసి ఆహ్వానించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు నూతన అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా సారథ్యం అనే కార్యక్రమం ద్వారా ఒక భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించారు. 23వ జిల్లాగా మా విశాఖపట్నం జిల్లా ఆయన పుట్టిన సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని ఈ యొక్క మొదటి విడత ముగింపు సభకి ముఖ్య అతిథులుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు, మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో 20,000 మందితో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దానిపై సన్నాహ సమావేశంగా ఈ రోజు మా గాజువాక అసెంబ్లీలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు, అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శిర్షవేల్ నూకరాజు గారు, మిగతా నాయకులందరూ వచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది. గాజువాక అసెంబ్లీలో మొత్తం 309 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 10 మంది రావాలని మా పార్టీ ఆదేశించడం జరిగింది. గతంలో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 3,000 మంది పైగా వెళ్ళాము.